మమ్మీ హాయ్ మా ఏం చేస్తున్నావు ఈరోజు? చికెన్ పచ్చడి చేస్తున్నా. ఇది 2 kgs చికెన్. ఇది బోన్లెస్ చికెన్ అమ్మా. చూపిస్తాను. ఇది తడిగి పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు అమ్మా. వాటర్ అంతా వినిగిపోయే వరకు కొంచెం వేయించుకోవాలి. ఇట్లా నేను ఆల్రెడీ మంచిగా కడిగేసి జాలిగిరిలో నీళ్ళంతా ఒడిచిపోవడానికి పెట్టుకున్నా. ఒక 5 minutes కడిగి ఆరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా నీళ్ళంతా వెళ్ళిపోయే వరకు. దీనికి మసాలా రెడీ చేసుకుందామా. ధనియాలు 1 టేబుల్ స్పూన్ అని ఇవన్నీ వేయించుకుందాం. జీలకర్ర, ఇది గరం మసాలా అమ్మా. ఇలాచి, లవంగ, జాజీరా, చెక్క, ఒక 4-5 ఇలాచీలు, 4-5 లవంగాలు, చెక్క, జాజీరా, కొన్ని 1 టేబుల్ స్పూన్ అని ఆవాలు, 1 టీ స్పూన్ అని మెంతులు. ఇందాక వేయించుకున్నాయని పొడి చేసినామా. ఇవి డ్రై అయిపోయినాయమ్మా. ఆఫ్ చేద్దాం. అది చూపిస్తాను. వేడి అయిపోయిందమ్మా ఆయిల్. ఇవి ఆయిల్ వేసేద్దాము. 1/2 లీటర్ వేసాను ఆయిల్. ఇందులో రెడ్ అయ్యేదాకా వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామమ్మా. కొంచెం ఫ్రై చేద్దాం. ఇది ముక్కలను ఇట్లా సైడ్గా అనేసుకొని ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి. రెడ్డిగా అయింది కదా. ఇట్లా రెడ్డిగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఒక 1/2 అవర్ అనే టైం పడుతుంది. ఇది కొంచెం పచ్చి స్మెల్ పోయేదాకా ఏం చేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయిందమ్మా. ఇందాక పొడి చేసుకున్నాం కదా మనం మసాలాన్ని వేయించుకొని, అది వేసేస్తున్నా. కారము, ఇది ఎక్కువ కారం లేదు అందుకని ఎక్కువ వేస్తున్నా. సాల్ట్, కొంచెం చికెన్ మసాలా. అయిపోయింది. ఇది ఒక 2 అవర్స్ తర్వాత చల్లారినాక మనం ఇలా నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఒక 4 నిమ్మకాయలు రసం తీసి పెట్టిన. ఇప్పటికే 12 అయింది కాబట్టి నైట్, మార్నింగ్ అయినా వేసుకోవచ్చు. చల్లారిపోతుంది కాబట్టి. అయిపోయింది చికెన్ పచ్చడి. ఈ 2 అవర్స్ అయినాక నిమ్మరసం కలపాలమ్మా. ఒక 4 నిమ్మకాయలు మీడియం సైజ్వి రసం తీసి పెట్టుకున్నా. ఇది కొంచెం మొత్తం చల్లారాక నిమ్మరసం కలుపుకొని ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టుకుంటే అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను వేసిన ప్రాసెస్కి అన్ని నేను చేసిన దానికి కరెక్ట్ సరిపోయింది.